వెల్కమ్ టు కేఫై టీవీ. అల్లూరు జిల్లా అరకులోయలో ఎన్డీఏ శాసనసభ పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థులు పాంగి రాజారావు, కొత్తపల్లి గీత వీరితో పాటు మాజీ మంత్రి అరకు పార్లమెంటు ఇన్ఛార్జ్ శ్రావణ్ కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేఫై టీవీ న్యూస్ రిపోర్టర్ అరకు బురిడి బాసు. ప్రపంచంలోనే విశ్వ గురువులా పెట్టారు, అవునా కాదు? కాబట్టి ఈరోజు మన రాష్ట్ర ప్రగతి సాధించాలంటే కేవలం అది నరేంద్ర మోదీ గారి ద్వారా, బీజేపీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. ఈ రోజు మనం చూస్తే మన అరకు ప్రాంతం షెడ్యూల్ 5 ఏరియా కింద వస్తుంది. షెడ్యూల్ 5 ఏరియా అంటే ఒక్క రూపాయి నిధి వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందే. నేను 2014 నుంచి 19 మన అరకు వేలి యొక్క మన గుర్తు కమలో, మన గుర్తు కమలో, మన పిల్లల భవిష్యత్తు మారాలన్నా కమలం గుర్తుకు రైతులు బాగుండేదన్నా కమలం గుర్తుకు బీజేపీ కమలం గుర్తుకు కొత్తపల్లి గీత గారి కల్పించారు ఈరోజు. అలాగే మనకిప్పటికీ కూడా డోలీ మోతలు తప్పట్లేదు. మన బిడ్డలు చాలా మంది అనారోగ్యం బారిన పడి చనిపోవడం, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దగ్గర లేని పరిస్థితి, హాస్పిటల్కి తీసుకెళ్లే బ్రతుకుల మీద చిత్తశుద్ధి ఏది? మన కోసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని మనం గద్దెదించడానికి మనం అందరం కంకణం తీసుకోవాలో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు మనం చూస్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తున్నారు. మీరందరూ కూడా గుర్తుగా అధికారంలోకి వస్తుంది. దానికి ప్రజల్ని భాగస్వామ్యంగా తీసుకుని ప్రజల కష్ట సుఖాలని తెలుసుకుని వారితో పాటు మేము ముందుకు సాగడానికి మేమందరం సంసిద్ధమై ఉన్నాం. 3 పార్టీలు కూడా ఒక కుటుంబంలా కూటమిలా ఖచ్చితంగా రావాలని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నారు. మేము కూడా ప్రజల్లోకి వెళ్తున్నాము. ఖచ్చితంగా ప్రజా స్పందన చాలా బాగుంది. ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి మేము డెఫినెట్గా కూటమి ప్రభుత్వం త్వరలోనే వస్తుంది. ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమి ఒక కొత్త మేనిఫెస్టోని తీసుకొచ్చింది. అలాగే సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు ఏదైతే భావి తరాల కోసం సంక్షేమం అందించాలనుకున్నారో, అభివృద్ధి చేయాలనుకున్నారో, ఆఖరి బిందువు వరకు గిరిజనులకి చేరాలి, ప్రతి ఒక్కరికి చేరాలి, ప్రతి ఒక్క కుటుంబానికి చేరాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ను ఒక అభివృద్ధి బాటలో నడపాలి. భారతదేశం ఈరోజు ఎలాగైతే విశ్వ గురువులాగా మొత్తం ప్రపంచ పటంలోనే పెట్టారో అట్లా కల్పించకపోవడం చాలా శోచనీయకరం. ఎందుకంటే మీడియాను కూడా, ఏ మీడియానన్నా, మీడియా సంస్థల్ని కానీ మీడియాను కూడా ఈ ప్రభుత్వం వాడుకుంటుంది. కానీ వాళ్ళ పబ్లిసిటీ కోసం కనీసం అక్కడున్న జర్నలిస్టులకి మినిమం సదుపాయాలు కూడా కల్పించని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈరోజు నేను ఒక్క విషయం చెప్తున్నాను. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం నుంచి మాకు విముక్తి కలుగుతుందా అని. 60 నెలలు కష్టపడ్డారు. కాబట్టి నెక్స్ట్ 60 నెలలు మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ఫామ్ అయిన పరిస్థితి హాయిగా ఉండక ఆయన హ్యాపీగా షూటింగ్లు చేసుకుంటూ ఏసీ రూమ్లో ఉండవలసిన పరిస్థితి మానుకుని ప్రజల కోసం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రజలతో పాటు మీతో నేను అని చెప్పి ఆయన యుద్ధం చేయడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన కూడా చూసాము, అక్రమ కేసులు పెట్టి. ఆయనే కాదు, ఎవరైతే ప్రభుత్వం మీద వారి గళాన్ని వినిపిస్తారో వాళ్ళ వాయిస్ ఎట్టి పరిస్థితుల్లో బయటకు వినిపించకుండా వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళని ఏ సంక్షేమం అయితే మోడీ గారు అందించాలనుకున్నారో ఒక ఇల్లు ఇచ్చిన బాపత లేదు. గిరిజన ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా రాలేదు. అది పక్కన పెడితే కేవలం ఈ మధ్య కాలంలో అవి ఆన్లైన్ చేయడం జరిగింది. 5 నీళ్ళకు బిల్లులు రాలేదు.
స్వచ్ఛ భారత్ పేరు చెప్పి టాయిలెట్స్ రాలేదు, ప్రాథమిక కేంద్రాల్లో మందులు లేవు, ప్రైమరీ పాఠశాలలు మూసివేశారు, డాక్టర్స్ ఉంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటే డాక్టర్స్ లేరు. గిరిజనులకు ఈ రోజు కూడా వైద్యం అన్నది అందని ద్రాక్ష పండ్లాగే మిగిలింది. ఇవన్నీ పక్కన పెడితే చివరికి ప్రతి వర్గ ప్రజల్ని జనాల్ని మోసం చేసుకుంటూ వచ్చింది ఈ ప్రభుత్వం. ఎంప్లాయీస్కి సరి అయిన టైంకి జీతాలు ఉండవు, సిపిఎస్ రద్దు అన్నారు, దాని సంగతి పక్కనే వెళ్ళిపోయింది. ఇంతకుముందు ఎంప్లాయీస్ కూడా మేము 2 చేతులతో ఓట్లు వేసామని చెప్పడం జరిగింది. ఈరోజు ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక్క ఛాన్స్ జగన్ గారి గురించి మొత్తం బోధపడిపోయింది. ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా అంగన్వాడీ టీచర్స్ రోడ్డుకి ఎక్కారు, అలాగే ఆశా వర్కర్స్ రోడ్డుకి ఎక్కారు, కార్మికులు వెలుగు వర్గర్స్ అందరూ కూడా రోడ్డుకి ఎక్కని పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ప్రతి వర్గ ప్రజల్ని ఈరోజు మోసం చేసింది. ఫ్రాంక్లీ చెప్పాలంటే జర్నలిస్ట్ సోదరులు